వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్. సంచార జాతుల ఐక్యతాభివృద్ధి కోసం ఈ నెల 30న విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ వెల్లడి. స్ఫూర్తి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించిన నాయకులు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రకృతిని కాపాడాలి. వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు బండి ఆనంద్ విజ్ఞప్తి. సంచార జాతుల కోసం బీజేపీ ఈ నెల 30న స్ఫూర్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ సెల్ కో కన్వీనర్ గోపాల్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రేపన శివప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు బండి ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి, పట్టణాధ్యక్షులు మట్టం కిరణ్ కుమార్, పూల నాగరాజ, ఓబీసీ రాష్ట్ర కురుముట్ల వెంకటేష్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్ల స్వామినాయక్, స్టేట్ కౌన్సిలర్ నెంబర్ బొజ్జప్ప, స్టేట్ మైనార్టీ నాయకుడు షబీర్ అహ్మద్, గుర్రంకొండ మండల అధ్యక్షులు రామాంజులు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ సంచార జాతులు విముక్త జాతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంచార జాతులం సాదాచార వారసులం సాంస్కృతుల వారధులం అనే నినాదంతో బీజేపీ ఈ నెల 30న విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్ వద్ద స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవి పిలుపుతో రాష్ట్రంలో సంచార కులాల పెద్దలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు, కేంద్ర పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. కావున పెద్ద సంఖ్యలో ఈ స్ఫూర్తి కార్యక్రమాన్ని సంచార కులాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన దేశ స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మన దేశంలో 140 కోట్లు జనాభా ఉన్న దేశంలో సంచార జాతులు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా సరైన గుర్తింపు రాకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇటువంటి సంచార జాతులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చాలామందికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా వారు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా వారు దానికి అందకుండా వారు అనేక కష్టాలు పడుతున్న సమయంలో మన ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఈ సంచార జాతులకు సంబంధించిన వారందరినీ కూడా వారిని గుర్తించి వారికి ఒక సీడ్ పథకం అనే పథకం ద్వారా కొంత డబ్బులు కూడా దాదాపు 200 కోట్ల రూపాయలు కేటాయించి వారి జీవనోపాధికి సంబంధించి వారి బిడ్డలు చదువు ఉన్నత విద్యకు సంబంధించి వారికి ఆర్థిక సహాయం అందించాలి అనే ఒక ఆలోచనతో ఒక పథకం అన్నది చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఈ సంచార జాతుల వారికి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా పరిష్కరించే మార్గంలో వారు ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కమిషన్ అనేది మొట్టమొదటిసారిగా మన భారతదేశ చరిత్రలో మన గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వారు అది చేపట్టడం జరిగింది. జాతీయ సంచార జాతులకి విముక్త దినోత్సవంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు దాన్ని గుర్తించడం జరిగింది. దానికి ఒక రోజు ముందు 30వ తేదీన విజయవాడలో ఈ యొక్క స్ఫూర్తి కార్యక్రమానికి సంబంధించి కరపత్రం ఏదైతుందో ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా మదనపల్లి కార్యాలయం వద్ద ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఓబీసీ నాయకులు అందరూ కూడా చేరి ఈ యొక్క కరపత్రం విడుదల చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖున విజయవాడ మహానగరంలో ఒక పెద్ద స్ఫూర్తిదాయకమైనటువంటి శోభాయాత్ర, బహిరంగ సభ స్ఫూర్తి పేరుపైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ఆ యొక్క పోస్టర్ పాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే భారత స్వాతంత్రం కోసం ఈ యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయాల కోసం నిరంతరం పాటుపడినటువంటి ఏవైతే సంచార జాతులు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి వారికి సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి ఆగస్టు 30వ తారీఖున పెద్ద కార్యక్రమం చేపడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ నెల 30వ తారీఖున విజయవాడలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు రకరకాల మన యొక్క రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు
అనైక్యతగా ఉన్నటువంటి సందర్భంలో ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి మన యొక్క సందేశాలు పంపడం కోసం, గ్రామాల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం అనేకమైనటువంటి కళా ప్రదర్శనలు చేస్తూ దేశభక్తిని రగిలించడం కోసం ఏదైతే సంచార జాతులు బుడబక్కల రూపంలో కావచ్చు, తోలుబొమ్మలాట రూపంలో కావచ్చు, డప్పుల రూపంలో కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాల కళల ద్వారా మన యొక్క దేశభక్తిని రగిలించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 31 కులాలను గుర్తించి ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైతే నిజంగా ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం నిజమైనటువంటి గుర్తింపు పొందాలి, వాళ్ళు గుర్తింపు పొందలేదు, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు కావాలన్నట్టే ఆ రోజు మన యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి ఏదైతే ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వెనకాల నడిచినటువంటి ఒడ్డెర్ల పైన, వెనకాల నడిచినటువంటి వాల్మీకుల పైన, వెనకాల నడిచినటువంటి స్వాతంత్ర కోసం పోరాడిన లంబాడీలను ఒక దోపిడీదారులుగా, దొంగలుగా చిత్రీకరించి ఆ యొక్క చిత్రీకరణలో ఈనాటికి సైతం అది కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు సైతం విస్మరించిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, గతంలో పరిపాలించినటువంటి వాజ్పేయి గారు వీరందరినీ కూడా గుర్తించి సరైనటువంటి గుర్తింపు దొరకలేదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ దేశభక్తులందరినీ కూడా మనం గుర్తించాలి, గౌరవించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విముక్తి దినోత్సవం ఈ నెల 31 తారీఖున దేశవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ యొక్క ఎవరైతే వెనకబడిన కులాలను సంచార జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 30 కులాలను గుర్తించి భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మిగతా పార్టీల కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఈ వెనకబడిన ఏదైతే కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ముందు ఉంటుందని చెప్పి గుర్తింపు కోసము మాధవ్ గారు ఏం చేశారంటే ఈ నెల 30 తారీఖున ఈ రాష్ట్రమంతా కూడా ఎవరైతే సంచార జాతులు ఉన్నారో అందరినీ కూడా ఒక భారీ ఎత్తున ఒక మీటింగ్ మన విజయవాడలో పెట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు వారు ఎంతమంది చెప్పే విధంగా ఏవైతే మా జిల్లా అధ్యక్షులు ఏవైతే చెప్పారో అదే విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వెనకబడిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఓబీసీ మోర్చా తరఫున ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎవరైతే ఈ కులాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే కుల సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్. జై హింద్. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు బండి ఆనంద్ కోరారు. నేడు మదనపల్లి బెంగళూరు రోడ్లో మట్టి వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద యువతతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, చెరువులు, నదులు కలుషితం అవుతున్నాయని అన్నారు. దాన్ని నివారించడానికి మట్టి విగ్రహాలు కొని లేదా స్వంతంగా చేసి పూజించవచ్చని తెలియజేశారు. ఈ సంస్కృతిని ప్రోత్సహించడానికి యువతలో చైతన్యం తీసుకురావడానికి మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని మదనపల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. मैं पीएफ का नहीं लेने आया, मैं 100% इसके लिए आया. ओके, अंडरस्टैंडिंग. मैं खड़े उसके लिए सर ना వాళ్ళకి అప్పు చెప్తున్నాం మేము తయారు చేస్తున్నాం.
దేశవ్యాప్తంగా మన హిందువులు అతి పవిత్రంగా జరుపుకునేటువంటి వినాయక చవితి ఉత్సవాలను మన మదనపల్లి పట్టణంలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో గత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈసారి పర్యావరణాన్ని కాపాడుకుందామనేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మన మదనపల్లి పట్టణంలో కూడా గతంలో వీళ్ళు కర్ణాటకలో చేసేవారు. వాళ్ళందరినీ కూడా సబ్ కలెక్టర్ వారు ఉత్సవ కమిటీ వాళ్ళందరం కూడా రిక్వెస్ట్ చేసి మా మదనపల్లి పట్టణంలో మీరు తయారు చేయండి, మేమందరం కూడా మీకు సహకరిస్తామని చెప్పి వెంటనే మన మదనపల్లి పట్టణానికి వచ్చేసి మట్టి విగ్రహాలను చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మదనపల్లి పట్టణ ప్రజలారా దయచేసి మనందరం కూడా పర్యావరణాన్ని మన ధర్మమే చెప్తాది, మన చేసేటువంటి పండుగలు మన వాతావరణాన్ని మన ధర్మాన్ని మనం కాపాడడం కోసం మనం చేస్తాం. అటువంటిది ఈ రోజు అనేకమైనటువంటి రంగులు తినటువంటి లేదా పిఓపి తయారు చేసినటువంటి విగ్రహాలు మనము పూజించి ఈరోజు పర్యావరణానికి హాని చేస్తున్నాం. ఏదైతే మన పెద్దలు మనకు అందించినటువంటి వారసత్వ సంపదను మనం నాశనం చేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా రాబోయేటటువంటి వినాయక చవితిలో మట్టి విగ్రహాలని అందరం కూడా వాడదాము, పర్యావరణాన్ని కాపాడదాం అని మీ అందరికీ కూడా విన్నవించుకున్నాం. జై హింద్, బోలో గణేష్ మహారాజ్ కి. మదనపల్లె తిరుపతి మెయిన్ రోడ్డుకు ఆనుకుని తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్ రోడ్డు నెంబర్ 4లోని 3 కోట్ల రూపాయల విలువైన పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ఆదివారం కొందరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. జేసీబీతో స్థలాన్ని చదును చేసి చుట్టూ కంచె వేసేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పంచాయతీ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆక్రమణ యత్నాన్ని అడ్డుకున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ రవి మాట్లాడుతూ బసికొండ రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 88, 89, 91లో 23 ఎకరాల 69 సెంట్ల భూమిని దేవతానగర్ పేరుతో లేఅవుట్ వేసి విక్రయించడం జరిగిందన్నారు. లేఅవుట్కు సంబంధించి కమ్యూనిటీ పర్పస్ కోసం కొంత స్థలాన్ని పంచాయతీకి రాసివ్వడం జరిగిందన్నారు. కొంతకాలం తర్వాత కమ్యూనిటీ పర్పస్ స్థలంలో నిర్మాణాలు ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తుండటంతో కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థలం ఖాళీగానే ఉందని, అయితే ఆదివారం ఉదయం స్థలాన్ని చదును చేసి కంచె వేసేందుకు యత్నాలు చేస్తున్నారని స్థానికులు తెలపడంతో అడ్డుకున్నామన్నారు. డిఎల్పీఓ ఎంపీడీఓకు సమాచారం తెలిపామని, కోర్టుకు సంబంధించిన ఆర్డర్లను వారికి చూపించి వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని ఆక్రమణదారులకు సూచించారు. ఆక్రమణకు యత్నించిన దేవతా మురళీకృష్ణ మాట్లాడుతూ దేవతానగర్ లేఅవుట్ స్థలం మొత్తం తమ కుటుంబానికి చెందిందని, అప్పట్లో పంచాయతీ అధికారులకు స్థలం రాసిస్తే వారు తీసుకోలేదన్నారు. తర్వాత స్థలాన్ని తాము ఇతరులకు అమ్మివేయడం జరిగిందన్నారు. దీనిపై కొంత వివాదం జరుగుతుండటంతో 2011లో కోర్టుకు వెళ్లామన్నారు. 14 ఏళ్ల తర్వాత జూలై 29న కేసు ఎత్తివేస్తూ తీర్పు రావడంతో తమ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. యానాది కులాన్ని గిరి బలిజలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం వెలువచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర కాపునాడు నాయకులు సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఘనమైన చరిత్ర కలిగిన బల్చులపై పాలకులు చిన్న చూపు చూడటం తగ్గదన్నారు. ఒక కులాన్ని మరొక కులంలో చేర్చి ముందు కుల పెద్దలను కుల సంఘ నాయకులను మాట మాత్రం సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన బల్చులపై చిన్న చూపు చూస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా బల్చుల్లో మరొక కులాన్ని కలిపే ఆలోచన మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఆంజనేయుల్ కుమార్, శ్రీకృష్ణ దేవరాయ విగ్రహదాత కాల్వపల్లి కృష్ణమూర్తి, ఆర్పీఎఫ్ మహిళా నాయకురాలు శ్యామల, పుంగనూరు బల్జ నాయకులు రాఘవ, నియోజకవర్గ కన్వీనర్ అడ్వకేట్ కిషోర్, జనార్దన్ రాయల్, బి సుబ్రహ్మణ్యం, శిల్పా సాగర్, విశ్వనాథ్, మంజునాథ్, రాయల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గవర్నమెంట్ అధికారులు చేస్తున్నటువంటి ఒక పెద్ద మిస్టేక్, ఒక బ్లండర్ మిస్టేక్ గురించి ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు రాష్ట్ర కాపునాడు సంయుక్తంగా ఇక్కడ మదనపల్లిలో వచ్చేసి మనం ప్రెస్ మీట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ వివరిస్తాను. గిరి బలిజగా తొమ్మరి కులం యొక్క పేరు మార్పు అనేటువంటి విషయం పైన ఈరోజు వచ్చేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం రాశారు అంటే, రాష్ట్రంలో దొమ్మర కులం పేరును గిరి బలిజగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల్లో గ్రూప్ ఏ జాబితాలో 7వ కులంగా ఉన్న వారి కులం పేరును ప్రస్తావిస్తూ ఎవరినైనా తిట్టినప్పుడు పలు సందర్భాల్లో కించపరిచేలా దుర్భాషలు ఆడుతుండటంతో కులం పేరు మార్పు చేశారు. ఇకపై విద్యాశాఖ అధికారుల్లో వారి కులాన్ని గిరి బలిజగా వ్యవహరించాలని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎస్ నారాయణ గురువారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి
ఈరోజు ఇక్కడ మదనపల్లిలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు రాష్ట్ర కాపునాడు సంయుక్తంగా ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసినాము. ఫస్ట్ ఈ యొక్క ప్రభుత్వ అధికారిగా సత్యనారాయణ గారిని వచ్చేసి మీకు ఈ బలిజ కులం యొక్క పేరును వాడడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు మా యొక్క క్వశ్చన్. దాని తర్వాత బలిజ కులం యొక్క చరిత్ర గురించి మీకు పూర్తి అవగాహన ఏమైనా ఉందా మా యొక్క రెండో క్వశ్చన్. దాని తర్వాత ఈ విధంగా బలిజ కులం పేరును వచ్చేసి మీ ఇష్ట ప్రకారం వాడడానికి బలిజ కుల పెద్దల యొక్క ఆమోదం కానీ దాని తర్వాత వాళ్ళ యొక్క అంగీకారం కానీ అనేటటువంటిది ఏదైనా లిఖిత పూర్వకంగా మీ దగ్గర ఉందా అని చెప్పేసి ఒక 3 ప్రశ్నలను మీకు సంధిస్తూ ఈరోజు వచ్చేసి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తక్షణమే ప్రభుత్వం వారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కానీ ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు కాపునాడు హెచ్చరించడం జరుగుతుంది. అంటే మీకు ఏ విధంగా వచ్చేసి ఆలోచనలు వస్తాయి, ఏమనుకుంటున్నారు మీరు బలిజ అంటే ఎవరికి పడితే వాళ్ళకు వచ్చేసి బలిజ అనేటువంటి పేరును మీరు వచ్చేసి ఉపయోగించడానికి మీ దగ్గర ఏమన్నా చట్టపరమైనటువంటి అధికారం కానీ జీవోలు కానీ ఏమన్నా ఉన్నాయా? మీ ఇష్ట ప్రకారంగా మీరు వచ్చేసి జీవోల్ని ఈ విధంగా తీసుకొని రావడం బలిజ కులాన్ని వచ్చేసి కించపరచడమే. ఈ దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని రక్షించడానికి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వీర బలిజల కులం అనేది ఒక సంస్కృతి ఒక సంప్రదాయాలు కలిగి ఉండాలి. అంతేగాని ఎవరి కులాలను తిడతాడారని చెప్పేసి మీరు ఈరోజు వచ్చేసి ఆ కులం పేరును వచ్చేసి గిరి బలిజాన్ని మార్చుతుంటే రాష్ట్రంలో కూడా మిగిలినటువంటి కులాలు చాలా ఉంటాయి. మరి వాళ్ళ కులాల నుంచి ఏదైనా పేరు తీసుకొని వచ్చేసి వాళ్ళకి పెట్టచ్చు కదా. అంటే బీసీ వర్గాలకు బలిజలకు వచ్చేసి తగాదాలు పెట్టి శాశ్వతంగా కొంతమంది మాత్రమే అధికారంలో ఉండడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రలా ఇవి. అంటే ఈ కులం మాత్రమే అత్యధిక శాతం ఉండి రాజ్యాధికారానికి ఎక్కడ దగ్గరైతుందో అని చెప్పేసి అన్ని రకాలైనటువంటి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఈ కులాలకు తగాదాలు పెట్టాలని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలను పూర్తిగా మేము తిప్పికొడతాం. ఇప్పుడు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో లోకల్ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు కూడా ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు చేస్తే రాష్ట్ర కాపునాడు తరఫు నుంచి మేము కూడా ఒక ఉద్యమంలా ముందరకు వచ్చి వీటిపైన మీరు చేస్తున్న కులాల వ్యవస్థీకరణ ఏదైతే ఉందో, ఎందుకంటే 1970లో కూడా గణిక కళావంతుల అనే కులాన్ని తీసుకొని సూర్య బలిజగా మార్చడం కూడా జరిగింది. అప్పుడు కూడా మా పెద్దలు కానీ మేము కానీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. కానీ ఇదే విధంగా ఇప్పుడు కూడా ఒక దొమ్మరి కులస్తుల్ని తీసుకొని కుల మార్పుతో గిరి బలిజగా దీన్ని నోటిఫికేషన్ చేయడము ప్రభుత్వంలో కూడా దీన్ని పెట్టి జారీ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కటి ఏదో తీసుకొని వెనకాల ఒక కులానికి బలిజాన్ని ట్యాగును పొందుపరిచి జీవోలు ఇచ్చుకుంటా పోతే మరి బలిజలు అనేవాళ్ళు ఏ స్థాయిలో వెళ్తూ ఉండాలి? అందరినీ అన్ని కులాలను ఎత్తి బలిజల్లో కలుపుకుంటూ ఉంటే బలిజలు పూర్వకాలం నుంచి ప్రతి ఒక్క దాంట్లో ప్రత్యేకతను చాటుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఉందంటే బలిజలు ముఖ్య పాత్ర పోషించినారని చెప్పి ఈ సభామూలకంగా కూడా తెలియజేస్తున్నాను. ఒక కులాన్ని కుల మార్పిడి చేయాలంటే కుల పెద్దలతో కానీ కుల సంఘాలతో కానీ చర్చించి ఒక నిర్ణయం చేయవలసినదిగా మరొకసారి ఈ సభామూలకంగా రాష్ట్ర కాపునాడు వైస్ ప్రెసిడెంట్గా నా పేరు ఆంజనేయ కుమార్, నేను మదనపల్లి వాస్తవుని. సో దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నిర్ణయాన్ని వెంటనే రద్దుపరచవలసినదిగా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. తిరిగి బులెటిన్ కి స్వాగతం. పుంగనూరు నియోజకవర్గం చౌడపల్లి మండలం
దిగుపల్లిలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకి బోయల ఆడబిడ్డ అయిన బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ పదవిని వాల్మీకులకే కేటాయించాలని వాల్మీకి మహాసేన డిమాండ్ చేసింది. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముతరాసి హరికృష్ణ మాట్లాడుతూ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పలుకుబడితో డబ్బు అహంకారంతో వాల్మీకుల బోయకొండ చైర్మన్ పదవిని ఇంతవరకు వాల్మీకులకు కేటాయించలేదని ఆరోపించారు. వాల్మీకుల ఆరాధ్య దైవం వాల్మీకుల ఆడబిడ్డ అయిన బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవిని వాల్మీకులకే కేటాయిస్తామని గతంలో అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎవరూ అమలు చేయాలని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాల్మీకి బోయలు ఎంతో మంది ఉన్నారని వారిని గుర్తించి ఆలయ చైర్మన్ పదవి ఇచ్చి ఆత్మగౌరవాన్ని నిలపాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో భర్తీ చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో ఒక పదవి వాల్మీకి ఇవ్వలేదన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పుంగనూరు నియోజకవర్గంలో వెలిసినటువంటి చౌడేపల్లి మండలం దిగోపల్లిలో వెలిసినటువంటి బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ను వాల్మీకులకే కేటాయించాలి. వాల్మీకి మహాసేన డిమాండ్. గత 2012లో ఇదే విధంగా జిల్లా అంతా అలిగేషన్ పెట్టాం, బోయకొండ చైర్మన్ వాల్మీకులకే ఇవ్వాలని. అయితే పాలకులు అధికారులు కేవలం డబ్బు అహంకారంతో రాజకీయ అండతో వాల్మీకులకు అక్కడ కూడా అన్యాయం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, మాది న్యాయమైన కోరిక. బోయిలు వాల్మీకులు పూర్వము పల్లకిలు మోసేదానికి కాదు, పల్లకిలు ఎక్కేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది. పాదయాత్రలు అనేక మార్లు మన గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ అన్న కూడా వాల్మీకులకు న్యాయమైన కోరిక, మేము ఖచ్చితంగా వాల్మీకులకు ఎస్టీ చేస్తామని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి, కానీ వాల్మీకుల బతుకులు మాత్రం మారుతున్నా. కేవలం వారి యొక్క ఆర్థిక స్థితిగతులు వాళ్ళు చదువుకోలేక ఈ రోజున రోడ్డు వంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అయితే ఒకటే చెప్తున్న పత్రికా ప్రకటన ద్వారా, మా యొక్క హక్కులు కాలరాస్తే చూసుకుని ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాల్మీకి ఫెడరేషన్కు ఇంత అమౌంట్ కేటాయించాలి. ఎంతో మంది దారిద్ర్య కింద ఉన్నటువంటి వ్యక్తులను గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి పత్రికా వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క కోరిక దశాబ్దాల కల బోయకొండ ఆలయ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ జై వాల్మీకి మహాసేన, జై జై వాల్మీకి మహాసేన. తరపున వాల్మీకి సంఘానికి మా వాల్మీకులు చాలా బీదిశలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ బాబు కానీ, ఉండే మన ప్రతినిధులు అధికారులు కానీ అందరూ గమనించి నామినేషన్ పోస్టులు కానీ, బోయకొండ గంగమ్మ చైర్మన్ పోస్టు కానీ ఎవరికన్నా ఈయనే వాల్మీకులకి కష్టపడడానికి పార్టీలో ప్రిఫరెన్స్ ఉండడానికి ఎవరికన్నా ఈయనే, దానికి మేము అబ్జెక్షన్ చేయలేదు. మా వాల్మీకులకి ఎవరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మదనపల్లి పట్టణం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయం నందు రాత్రి కన్నుల పండుగగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. అడికృతిక సందర్భంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, ఉత్సవమూర్తులు అలంకరణ చేశారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిలను పూలు, ఆభరణాలతో అలంకరించి కళ్యాణ వేదికపై ముస్తాబ్ చేసి కంకణధారణ, యజ్ఞోపవితం, బాసింగధారణ, బెల్లం జీలకర్ర సమర్పణ, ఎదుర్కోలు, ఉత్సవం, మాంగళ్య సూత్రాలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి జయంతి సందర్భంగా స్వామి జననానికి సంబంధించిన విషయాలను అర్చకులు వివరించారు. హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రోచ్చలతో మంగళ వాయిద్యాల నడుమ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ మహతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అంబేద్కర్ సిద్ధాంతంతో బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న వ్యక్తి వీసీకే పార్టీ వ్యవస్థాపకులు తిరుమావలవన్ అని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుమావలవన్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు పాల్గొన్నారు. మొదటగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కోసం తిరుమావలవన్ పోరాటం చేస్తున్నారని, ఆయన బాటలో మనము నడవాలని కోరారు. జన్మదిన వేడుకలన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళ చిన్నమ్మ గారి అంత్యక్రియల కోసం లీడర్లందరూ కూడా తిరుచి వెళ్ళడం, మన లీడర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జై భీమ్ బసవ పూలే కొనసాగిద్దాం. బుద్ధ బసవ పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. మాన్య శ్రీ తోల్ తిరుమావలవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ తిరుమావలవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. పేదల నాయకుడు మాన్య శ్రీ తిరుమావలవన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 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 ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వర్ధిల్లాలి. ప్రజలను భారత రాజకీయాల్లో చైతన్యవంతం చేసి బహుజన రాజ్యాధికార స్థాపనకు కృషి చేస్తున్నటువంటి ఒక ద్రవిడ యోధుడుగా ఈ రోజు మనం తిరుమావలవన్ గారిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నేటి సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి. గౌతమ బుద్ధుడిలాగా సొంత ఆస్తి లేని వ్యక్తి మాన్య శ్రీ తిరుమావలవన్ గారు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా అవిశ్రాంతంగా తన జీవితాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత వర్గాలకి అంకితం చేసినటువంటి వ్యక్తి మాన్యశ్రీ తోల్ తిరుమావలవన్ గారు. అదేవిధంగా మాన్యశ్రీ కాంశీరామ్ లాగా ఆయన తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి వివాహం కూడా చేసుకోకుండా ఆయన తన పూర్తి సమయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు అంకితం చేసినటువంటి గొప్ప కాంశీరామ్ వారసుడు మాన్యశ్రీ తోల్ తిరుమావలవన్ గారు. ఆ విధంగా బుద్ధుడి యొక్క స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, కాంశీరామ్ యొక్క ఆచరణ మార్గాన్ని కలిపి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తోల్ తిరుమావలవన్ గారు నిజంగా మన అందరికీ ఆదర్శప్రాయమైన నాయకుడు. ఆయన వల్ల ఈ దక్షిణ భారతదేశంలో పీడిత వర్గాల విముక్తికి గొప్ప మార్గం కనిపించింది. ఆయన వల్ల పీడిత వర్గాలకు ఒక గొప్ప ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నాడు. కొడితే కొట్టించుకోవడం కాదు, తిరిగి కొట్టడం నేర్చుకో. కొడితే కొట్టడం కాదు, తిరిగి కొట్టడం నేర్చుకో. చంపితే చంపించుకోవడం కాదు, తిరిగి చంపడం నేర్చుకో. ఇలాంటి ఒక దీశాలిగా, ఒక ధైర్యంగా ఆయన ఎప్పుడైతే పిలుపునిచ్చాడో ఈ రోజు తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఈ రోజు వీసీకే పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంచార జాతుల ఐక్యత అభివృద్ధి కోసం ఈ నెల 30న విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ వెల్లడి. స్ఫూర్తి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించిన నాయకులు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రకృతిని కాపాడాలి. వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు బండి ఆనంద్ విజ్ఞప్తి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.